హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని చూసే వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. తక్కువ ధరలో ఏ ఏరియాలో వస్తాయి ఇల్లు అయినా సరే, ఫ్లాట్ అయినా సరే, హైదరాబాద్లో మీరు ఎక్కడ కొనుగోలు చేస్తే బాగుంటుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా పూర్తిగా వీడియోని చూసేయండి. ఉప్పల్కి అతి దగ్గరలో ఉన్న వరంగల్ హైవే ఘట్కేసర్ ప్రాంతంలో మరియు అన్నోజీగూడ రాంపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. బహుళ అంతస్తు భవనాలు, విశాలమైన విల్లాలు వంటివి కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి. సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలి అనుకునే వారి కోసం కేవలం 60 లక్షల రూపాయలకే మీరు సొంత ఇల్లు కల నెరవేర్చుకోవచ్చండి. ఈ ఏరియాలో మీరు ఇల్లు కొనుగోలు చేయడానికి సరైన సమయం ఇది అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ సిటీకి దగ్గరలోనే మీకు అనిపిస్తుంది. సామాన్య ప్రజలు ఇంటి రెంట్ కట్టుకునే విధంగా లోన్ కట్టొచ్చు. ఇక్కడ పోచారం వంటి ప్రాంతాలు క్షరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సిటీని విస్తరించున్న క్రమంలో ఇవన్నీ కూడా మున్సిపాలిటీగా మారడం, ఇక్కడ ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది. ఈ ప్రాంతం అయితే సర్వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందువల్ల చాలామంది ఇక్కడ స్థలం ఎన్నుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నుంచి మీకు ఉప్పల్, ఎల్బీ నగర్, ఈసీఐఎల్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ వే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వరంగల్ నేషనల్ హైవే విస్తరణ పనులు కూడా పూర్తిగా వస్తున్న సమయం ఇది. పోచారం ఏరియా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఘట్కేసర్, అనాజీగూడ, నారాపల్లి, చౌదరిగూడ, రాంపల్లి, నాగారం ఈ ఏరియాలో ఫ్లాట్లైనా ఇల్లులైనా సరే కొనుగోలు చేసే విధంగా తక్కువ ధరలోనే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మల్టీప్లెక్స్లో షాపింగ్ మాల్స్, విందు వినోదం కోసం రెస్టారెంట్లు, డ్రైవ్-ఇన్లు, ప్రైవేట్ పార్టీ మైదానాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారి కోసం మీరు అనుకునే బడ్జెట్లో స్థలాలు కూడా లభిస్తాయి. రానున్న కాలంలో ధరలు కూడా పైకి కదిలే ఛాన్స్ అయితే ఉందండి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కూడా మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో. ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్